సంవత్సరాల మా ఆయన చచ్చిపోయి పింఛన్ లేదు గించిన్ లేదు ఎవరు ఇచ్చలేదు కట్టం చేసుకొని బతుకుంటామంటే గిరాకీ లేదు ఇంక ఇది వచ్చినస్తుంది మరీ ఘోరం అవుతుంది రేవంత్ రెడ్డి మంచిగా చేసిండు ఏం చేసిండమ్మా ఏం లేదు మాకైతే ఏం మంచిగా చేస్తలేడు రైతు బంధు లేదు గీతి బంధు లేదు ఏది లేదు పింఛన్లు లేవు ఒక కరెంటు పిరి ఒక బస్సులు పిరి అన్నాడు పానాలే ఇస్తాడు పో మళ్ళా అంతే మేము ఏ రోజు పోతున్నామో మార్కెట్ అనే మాకు బస్సు ఎక్కడిది ఇవి కట్టం చేసుకోవాలి బతకాలి ఫైనాన్స్ చేసుకోవాలి నడిపించుకోవాలి ఏం లేదు తల్లి ఏం చేస్తలేడు మాకైతే ఏం చేయలే ఏది లేదు 500 గాసు బుడ్డి కూడా లేదు ఏవి లేవు మాకు ఇవరకు ₹1 లేదు ఎవరిది బాకీ లేదు కట్టం చేసుకోవాలి లాస్ అయితే ఫైనాన్స్ చేసుకొని నడిపించుకోవాలి అంతే మరి ఏం చేయాలి ఏడి ఇక గిట్ట పెట్టుకొని కూర్చోవాలి ఇంకేం చేయాలమ్మా చెప్పు ఏవి లేవు ఇవరకు ₹1 బాకీ లేదు మాకు ఎవరిది నువ్వది అమ్మా ఉన్నమాట చెప్పాలి ఎవరిది బాకీ లేదు వరకు ₹1 బాకీ లేదు ఏం చెప్పుడు అవసరం లేదు మేమే అంటున్నాం కదా మేమే చెప్తున్నాం పేరు రాసి చెప్పాడా భయం ఏముంది మరి వెంకటమ్మ అడ్డగుట్ట మరి లేకుంటే మొఖాలు లేవనిస్తలేదు పింఛన్ వస్తలేదు కేసీఆర్ అన్నప్పుడు అప్పుడు 2-3 వేలు వేసిండు ఇప్పుడు 2 వేలు చూస్తలేవు ఆడ భూమికి అది రుణమాఫీ కాలే రైతు బంధు వల్లే రుణమాఫీ కాలే 2 లక్షలు తీసుకుంటే లక్షలు తీసుకుంటే మస్తున్నది ఎగిరి ఎగిరి పడుతున్నాం ఆడోళ్ళని ఎగిరిస్తుండు మొగోళ్ళని దంచుకోమంటుండు వాళ్ళు బస్సులు తిరుగుతాం మేము వాళ్ళు ఆడోళ్ళు బస్సులు పిరిగిన వాళ్ళు తిరుగుతారు మేము పోయి కూరపో అనుకుంటున్నాం మా ఆవిడ ఏం చేస్తుంది అవగారింటికి పోతుంది అవగారింటికి పోతుంది ఏమన్నంటే నేను అక్కడ చీర తెచ్చుకుంటా ఇక్కడ జాకెట్ తెచ్చుకుంటా అని బస్సు బిర్యానీ పోతుంది అదే తిరుగుతుంది నేను పోయి ఇంటికి పోయి కూరపో అనుకొని తింటుండా ఇక చూడు నా బాధ మస్తున్నది మస్తున్నది రేవంత్ రెడ్డి వచ్చిండు మస్తు సుఖపడుతున్నాం మొగలు ఆడవాళ్ళు బస్సులో తిరుగుతారు నా పిల్లలు 2 సార్లు కొడితే 3 సార్లు పోయింది అలిగిపోయా 3 సార్లు ఇప్పటికి వచ్చిన మళ్ళీ పోయింది ఈ సంవత్సరం ఏం బాగాలేదమ్మా వేస్తూ మాది కన్మార్ డిస్ట్రిక్ట్ కృష్ణాబాద్ దగ్గర ఆయనే జగన్ ఆయన ఈడికి వచ్చావు ఇక్కడనే ఉన్నావు 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు అవుతుంది వచ్చి అప్పుడు మంచిగా ఉండే అదో ఏదో పాడు ఇలా మంచి పనులు చేసిండు ఈయన అత్తే అన్ని 6 మామూలు ఎత్తుకున్నాడు ఏది లేదు గ్యారెంటీ ఒక్కడు అమలు చేయలే ఒక బస్సు చేసిండు అమలు 4 అమలు 2 లక్షలు కొన్ని చేసిండు కొన్ని అయిపోయాయి ఇవి ఇలా రైతు బంధు అన్నాడు అది కొన్ని వేసిండు కొన్ని ఏనే లేడు మొత్తానికి ఏమేసిండు అవ ఈ కూరగాయల బేరం చేస్తామంటే ఏం వెళ్తలేవు కాంగ్రెస్ పాలన ఏమున్నది ఏం లేదు ఇదే కట్టం చేసుకొని తింటున్నాం మేము మాకు రైతు బంధు అన్నారు రైతు బంధు పడతలేదు పింఛన్లు అన్నారు పింఛన్లు ఇస్తలేరు అన్ని పిరేమే ఉన్నాయి ఏమీ అగ్గోలేవు మాకు దందా లేదు ఏం నడుస్తలేదు భారం కూడా ఏం చేసిండు ఒక బస్ పిరి పెట్టిండు బస్ ఒకటి పిరిగి కట్టది అంతే మాది రుణమాఫీ చేస్తాడు రుణమాఫీ లేదు లేదు కాలే కాలే అమ్మా కాలే ఏం లేదు గిది ఒకటే చేస్తుండు అంతే ఏం లేదు ఇక గిదే కట్టం చేసుకొని తినవలసి వస్తుంది దందలు లేవు మాకు దందలు నడుస్తలేవు ఒక బస్సు ఒకటి పిరి పెట్టిండు మాకు పోనీకి రానికి అంతే ఇక ఏం మాకు ఏం లేదు రైతు బంధు అయితే మొత్తం పడతలేదు 15,000 లేదు 5,000 లేదు ₹1 లేదు మాకు గెలిచేదాకా అన్నాడు గెలిచినాక కథం పక్క జరిగిండు ఏం వేసుడే లేదు సిక్కంలో చిక్కిండు అయిపోయింది ఇంకేం చేయాలి ఇక రైట్ అమ్మా మమ్మల్నే మోసం చేస్తాను మేము కట్టం చేసుకొని తింటుంటే మా ఇంకా ఇది అయిపోతుంది ఇప్పుడు ఒక బస్సు ఒకటే ఫ్రీ అనిపిస్తుంది అంతే ఏం లేదు బస్సు ఒకటి ఫ్రీ ఎందుకు మాకు పెడితేది పెట్టకుంటే ఏంది అది మేము ఊకే తిరుగుతాం దందలు చేసుకోవడం చెప్పమ్మా కాంగ్రెస్ పాలన ఏమో ఇప్పటికైతే ఏమో అర్థమైతలేదు మాకు నాకైతే నచ్చలే
వస్తలేదు ఇంతకుముందు కేసీఆర్ ఉన్నప్పుడు బాగా వచ్చేటి అన్ని టైంకి వచ్చేటి. రైతు బంధు అయినా పండగలైనా ఊర్లో ఒక పండగ వాతావరణం లాగుండేది. ఇప్పుడు ఈ కాంగ్రెస్ పాలనలో నాకైతే ఏం అర్థం కావట్లేదు. ఇంకా చూద్దాం, టైం ఉంది కదా. అన్ని వస్తున్నాయా 4000 అత్తలేదు బిడ్డ. 4000 చేయి, నాకు ఇవ్వలేడు. నేను ఒక్కదాన్నే ఉన్నా బిడ్డ. నాకు కరువు బియ్యం సుత అట్లే రావాలి, కోపన కాడ బియ్యం. నాకు పింఛన్ 4000 రాలే. నాకు పొలం లేదు. నాకు ఒక్కటే అనాథలు ఉన్నా, నేను అనాథాన్ని బతికనది. 4 బిడ్డలు ఉన్నారు కానీ ఎవరి ఇంట్లో వాళ్ళే ఉన్నారు. ఇప్పుడు నాకేం లేదు బిడ్డ. జర మంచిగా పింఛన్ రాలే, నాకు ఇంత ఇల్లు రావాలి సారు. ఇప్పుడు ఆయన పేరు ఏం పేరు బిడ్డ? రేవంత్ రెడ్డి. నీ బాంచని నీ కాళ్ళు మొక్కుతా. మంచిగా నాకు ఊళ్ళో మరి రాగాపురం సిద్దిపాట, మరి మండలం సిద్దిపాట, సిద్దిపాటనే రాగాపూరు. మంచిగా రాగాపురంలో నాకు ఇల్లు రాయని. నాకు ఇల్లు లేదు బిడ్డ, కూలిపోయింది బాంచని. అంతే బిడ్డ. మంచిగా ఇల్లు రానికి అంతే. నాకు ఏం లేదు, పొలం లేదు, ఏది లేదు బిడ్డ. ఉన్నది ఉన్నాడు చెప్తున్నా బిడ్డ. అంతే బిడ్డ. నాకు అక్క ఇల్లు చూడాలి, నాకు మంచిగా బియ్యం పింఛన్ రావాలి. నాదేం లేదు, కొడుకులు లేరు, బిడ్డలే 4 బిడ్డలే. ఈయన కూలి చేసుకుంటున్నా, ఇక పువ్వులు అమ్ముకుంటున్నా తెనుగోల తాడ. ఎంత వస్తుంది పింఛని మొన్నటిదాకా 2000 వచ్చింది. మళ్ళీ ఇప్పుడు మొన్న 2 నెలల నుంచి 4000 చేసిండు. అందుకే వికలాంగుల పింఛని ఎంత వస్తుంది అని అడుగుతాను. వికలాంగుల పింఛనా? నా కాలు వికలాంగులకు 3000 వస్తాయి కదా ఎప్పటి నుంచో? 3000 4000? అప్పుడు ఉల్టా పల్టా పడ్డది నంబరు. ఇక చాలా సార్లు తిరిగిన, ట్రై చేసిన కానీ రాలేదు. మళ్ళీ ఇక్కడ సీఎం దగ్గర కలిసిన, పోతే మళ్ళీ చేస్తాం పోమ్మని చెప్పిండు. కానీ వాళ్ళు 6000 కదా పెంచిన ఇవ్వాలి, 6000 ఇవ్వాలి కదా. 6000 ఇస్తలేరు. మొన్న నుంచి 3 నెలల నుంచి 4000 ఇస్తుంది. మరి ఎవరికి పెరగలేదట కదా వికలాంగుల పింఛని? ఏమో నాకు అందుకనే అడుగుతున్నా నేను. ఇప్పుడు పెంచిస్తే 6000 రావాలి. మరి పెంచి నీకు ఎంత వస్తుంది? 4000 వస్తుంది 3 నెలల నుంచి. వికలాంగుల పింఛనా? ఆ, వికలాంగుల పింఛన్ అప్పటి నుంచి 4000 వస్తుంది కదా. 4000 చేసిండు. అప్పుడేమో ఫస్ట్ లో 2000 ఇది అటు ఇచ్చిండు. ఇటు పడ్డదా నెంబర్? నంబర్ అటు ఇటు పడ్డదని ఎట్లా పడుతుంది అటు ఇటు? ఉల్టా పల్టా పడ్డది. ఇది సర్టిఫికెట్లు అవన్నీ ఉంటాయి కదా. ఉన్నాయి కానీ బతలేనట్టు రాసింది మేము. వితంతు పింఛన్ అని పడ్డదా? అట్లా పడ్డది. ఇక ట్రై చేసిన మస్తు తిరిగినాక. అంటే ఇప్పుడు మారింది 4000 వస్తున్నాయి. అంటే పెంచితే 6000 వస్తాయి. పెంచలే ఇంకా వికలాంగుల పింఛన్. అదే అడుగుతున్నా మేడం. నీకు ఎప్పటి నుంచి 4000 రావాల్సింది ఉండే. అవును, చాలా కానీ రోజులు ఇప్పుడు పెంచితే 6000 రావాలి. నీ పింఛన్ నీకు వస్తుంది అంతేనా? వస్తుంది. సరే అమ్మా. పాలన అంటే ఏం పాలన? కాంగ్రెస్ పాలన పింఛన్ వస్తలే, ఇంగ్లీష్ అన్నాడు. ఇంగ్లీష్ కాంగ్రెస్ వచ్చి మన సంవత్సరం అయింది 100 రోజులలోనే అన్ని చేస్తామని అన్నాడు కదా. ఈ ఏమో తెలుగు తల్లి అన్న దానికి కూడా కోట్ల పైసలు ఖర్చు. గరీబ్ వాళ్ళకి తిననీకే లేదు. తల్లిని మార్చింది విగ్రహాన్ని. మార్చింది ఏంలా అమ్మ, మాకు తిననీకి వచ్చింది. దీని మీద బతకాల, 3 బిడ్డలని నడపాలా, అలా పెళ్ళిళ్ళు చేయాలా, సొంత ఇల్లు లేదు ఇప్పటిదాకా. ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి మాకు. మరి మంచిగా ఉంది అంటుండ్రు కదా అందరూ. ఏం మంచిగుందమ్మా, మంచిగా లేదా? అసలు మంచిగా. పింఛన్ ఎత్తలేదా? ఇంకోటి అన్నిటికన్నా ముఖ్యంగా నా భార్య 302 చచ్చిపోయింది. నా పిల్లలకి గింజలు పెద్దగా చేసిన, మంచిగా చదివించిన, పెళ్ళిళ్ళు చేయాలా, ఇంతవరకు ఒక పైసలు లేదు, ఇల్లు లేదు సొంతం. ఇక్కడ ఏం చేస్తారు? ఇక్కడ ఎక్కడ ఉంటారు? కాబట్టి కూడా ఇల్లు అప్లై చేయాలి. చేసిన రాలే, సంవత్సరం అయింది. ఇప్పుడు ఇస్తారటగా. ఏమో చూడాలి. ఇక అప్లై చేసినావు ఇప్పుడు? చేసిన ఇంకా ఏం లేదా? ఇందిరమ్మ ఇండ్లని కడుతుర్రటగా. ఇందిరామ్మ ఇల్లు బి ఇస్తలేరు. అంతేనా? ఏం పాలనమ్మా, అంతేనా? అంతవరకు కేసీఆర్ నయం ఉండేది.